డయాబెటిక్ నెఫ్రోపతి ఏదైతే ఉందో సేమ్ ఈ షుగర్ లెవెల్స్ వల్ల మన కిడ్నీ అనేది ఫంక్షనింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ ప్రాపర్ ఫిల్టరేషన్ దెబ్బతింటుంది. దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఈ డయాబెటిక్ నెఫ్రోపతి. నెక్స్ట్ ఫుట్ అల్సర్స్. చాలా మందికి స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. మన బాడీలో ఏమైనా ర్యాష్ అలా వచ్చినప్పుడు హీలింగ్ తక్కువగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్ లో చూసుకున్నట్టయితే. సో ఎప్పుడైనా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ హీలింగ్ తక్కువగా ఉండడం వల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది షుగర్ లెవెల్స్ వల్ల. సో మెల్లమెల్లగా ఏమైతుందంటే ఆ ఏరియా వరకు కట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కండిషన్ నే డయాబెటిక్ ఫుట్ అంటారు. బేసిక్ గా చూసుకున్నట్టయితే కాళ్ళ దగ్గర బాగా ర్యాషెస్ వచ్చి ఆ ఏరియా వరకు బాగా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దాని ద్వారా ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఆ ఏరియా వరకు కట్ చేసేస్తాము. డయాబెటిక్ కీటోఎసిడోసిస్. ఈ కండిషన్ ఏంటి అంటే మన బాడీలో ఉండే యాసిడ్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ అందరు ఏం చేస్తూ ఉంటారంటే ఎవ్రీ 3 months కి HbA1c చేసుకోవడం, లేకపోతే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మానిటర్ చేసుకుంటూ ఉండడం, బిఫోర్ ఫాస్టింగ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ ఇలా చూసుకుంటూ ఉంటారు కదా. వీటన్నిటికంటే కూడా మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, మీ నరాలు ఎలా పనిచేస్తున్నాయి, మీ కళ్ళు ఈ డయాబెటిక్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నంత మాత్రాన మీకు షుగర్ లేనట్టు కాదు. ఇవి నార్మల్ గా ఉన్నా మీకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని తగ్గించుకోవాలంటే హోమియో ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. మీకు ఈ క్రోనిక్ గా డెవలప్ అయిన ఈ మెటబాలిక్ డిజార్డర్ ని అంతే స్లోగా సేఫ్ గా తగ్గించి బాడీని హెల్దీగా ఉంచుతుంది.